కేఫ్ లో స్పెషల్ గా టీ తయారు చేపించుకొని తీసుకొస్తే అసలు ఏం జరిగిందంటే నా పాటికి నేను ఇంట్లో పడుకొని వెబ్ సిరీస్ చూస్తా ఉంటే మా వాడి ఈవినింగ్ నుంచి కేఫ్ కి వెళ్దాంరా అని చెప్పి ఒకటే కాల్ చేస్తా ఉన్నాడు. ఆహా వీడికి ఇలా సాగుతుందని చెప్పి ఇంకోసారి కేఫ్ అనే పదవి వీడి నోట్ నుంచి రాకూడదని చెప్పి పెద్ద ప్లాన్ వేసాను. అదేం ప్లాన్ అంటే టీలో షుగర్ బదులు సాల్ట్ వేస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. పెద్ద ప్లానింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ ని ఫటాఫట్ ఫాలో అయిపోవచ్చు కదా. వీడియోలోకి వెళ్ళిపోతే నన్ను కేఫ్ కి రమ్మని చెప్పి కాల్ చేసి వచ్చిన అరగంటకైతే వచ్చాడు. అవును, ఇలాంటి టైం సెన్స్ లేని వాళ్ళు మీ గ్యాంగ్ లో కూడా ఉంటే వాళ్ళని కమెంట్ సెక్షన్ లో అయితే మెన్షన్ చేసేయండి. మనం ఈ విషయంలో తగ్గం కదా. వీళ్ళు రాకముందే కేఫ్ బ్రదర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో కోసం చెప్పి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక కప్ టీలో సాల్ట్ వేపించేసి ముందుగానే ప్లాన్ చేపించేసాను. దానికి వాడు లోపలికి వచ్చాడో లేదో ఏదో నేను తయారు చేసినట్టు ఫీల్ అయిపోయి స్వయంగా నా చేతులతో నేను తీసుకెళ్లి వాడి దగ్గర అయితే పెట్టాను. ఇంకా చూడండి ఆత్రంగా తీసుకున్నాడు. ఫస్ట్ సిప్ వేగానే టేస్ట్ ఏం అర్థం కాలేదు పిల్లోడికి. ఇంకా సెకండ్ సిప్ కూడా వేగానే ఎలా అయిపోయాడు చూడండి. సర్లే మొత్తానికి రివెంజ్ కంప్లీట్ అయిపోయింది అనుకునే లోపు నేను చేసిన పనికి ఏం కలిపాను అనుకున్నాడేమో కానీ నా పైన నమ్మకం లేక వాడు పక్కనోడు కూడా తాగడానికి భయపడుతున్నాడు. నేను చేసిన పనికి ఒక కప్పు టీ వేస్ట్ అయిపోయింది. దాంతో పాటు మా వాడి బాధ కూడా తగ్గిపోయింది. మొత్తానికి అలా జరిగింది ఈ రోజు. మీరు వెళ్తూ లైక్ కొట్టేసి ఇన్స్టాలో ఫాలో అయిపోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.